ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి శిష్యుడైనటువంటి యోహాను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నా క్రియలను జాగ్రత్తగా మరి చేయువానికి, దేవుని యొక్క క్రియలు అనగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను దేవుని యొక్క చిత్తానుసారంగా చేసేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి మరి బహుమానము జనుల మీద అధికారం ఇచ్చేదను. అనగా జనుల పైన అధిపతిగా దేవుడు నియమిస్తూ ఉంటున్నాడని ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. మరి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేసేటువంటి వారికి, మరి యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే తండ్రి వలన అధికారాన్ని పొందుకొని ఈ యొక్క భూమి మీద నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి అనేక మందిని అనేక రకాలుగా ఆయన రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అక్కడ అంటున్నాడు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. తండ్రి కుమారునికి ఏ రీతిగా అయితే అధికారాన్ని ఇచ్చి ఉంటున్నాడో, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆయన చిత్తానుసారముగా జీవించినప్పుడు, ఆయన క్రియలను మరి జాగ్రత్తగా చేసినట్లయితే, ఆయన ఇచ్చినటువంటి మరి వాగ్దానాలను, ఆయన ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలను, ఆ కట్టడలను వాటిని అనుసరించి జీవించాలని దేవుని యొక్క చిత్తమైనటువంటి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నేను దేవుని యొక్క క్రియలను మనము మరి అమలుపరిచేటువంటి వారిగా, ప్రకటించేటువంటి వారిగా, అనుసరించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆధిక్యత, మరి బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినటువంటి వారిని ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుడు నిలబెట్టాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క క్రియలను మరి పాటించేటువంటి వారిగా, దేవుని యొక్క క్రియలను ప్రకటించేటువంటి వారిగా నీవు నేను ఉన్నప్పుడు దేవుడు మనకి ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యమైనటువంటి ఆశీర్వాదాలు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.